ఇది మేలు. యోసేపు పాపము చేసి పరస్త్రీని సంతోషపరచుట కంటే పారిపోయి చెరసాలలో పడియుండుట మేలు అని అనుకున్నాడు. సమూయేలు యవ్వన కాలంలో ఏలీ కుమారుల వలె పాపము చేయుట కంటే తల్లి వలె ప్రార్థన చేయుట మేలు అని అనుకున్నాడు. మోషే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకొని అల్పకాల పాపభోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని అనుకున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు విగ్రహానికి మొక్కి పదవిని ప్రాణాన్ని కాపాడుకొనుట కంటే అన్నీ ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడి చనిపోవుట మేలు అని యోచించుకున్నారు. దానియేలు పారసిక రాజును ప్రార్థించి ప్రాణాలు కాపాడుకొనుట కంటే దేవుని ప్రార్థించి సింహపు బోనులో మరణించుట మేలు అని అనుకున్నాడు. దావీదు దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని చంపి తాను రాజును అవ్వడం కంటే తరమబడి అరణ్యంలో పారిపోవుట మేలు అని అనుకున్నాడు. సౌలు ఉన్న స్థితిని బట్టి తాను అసంతృప్తి చెందుట కంటే ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే సంతృప్తి చెందడము మేలు అని అనుకున్నాడు. మనకి చదువు, ఉద్యోగము, అందము, ఆస్తి అన్నీ ఉండొచ్చు. మనం అన్నీ సంపాదించుకొని పాపంలో జీవిస్తూ మనము పాపంలోనే చనిపోయి పాతాళంలోకి వెళ్ళడము కంటే ఇక్కడ మనం భక్తులను చూస్తున్నాము. యేసు క్రీస్తును సంపాదించుకొని పాప క్షమాపణ మనము పొంది మనము పరలోకము చేరుట ఎంతో మేలై ఉంటుంది. మనకు చదువు, ఉద్యోగము, అందం అన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు లేకుండా మనము పాతాళంకు వెళ్ళడం కంటే దేవుణ్ణి సంపాదించుకొని పరలోకం చేరుట ఎంతో మేలై ఉంటుంది. యోసేపు, సమూయేలు, అదేవిధంగా మోషే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు, అదేవిధంగా దావీదు, తర్వాత రాజైన సౌలు వారు ఈ ప్రతిదాన్ని కూడా అంటే వారికి కలిగినటువంటి సుఖాలను విడిచిపెట్టి వారికి కలిగినటువంటి నష్టాలను ఎంచుకొని అది మేలని యోచించుకున్నారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా యోచించుకున్నారో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని వాళ్ళను అభివృద్ధి పరిచాడు. దేవుని వాళ్ళని ఉన్నతమైన స్థానాల మీద నిలబెట్టాడు. ఆ విధంగా మనందరం కూడా జీవించాలి అంటే మనం యోసేపు వలె, సమూయేలు వలె, మోషే వలె, అదేవిధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె, దావీదు వలె, సౌలు వలె మనము జీవించాలంటే మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా వదిలిపెట్టి ప్రభు అయినటువంటి యేసు వైపు మనము చూచుచు ఆయనకు లోబడి ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటూ పరలోకము చేరుకుందాము. దేవుడు